నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్లో మనము క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5 వరకు కవర్ చేసాము. సో ఇప్పుడు 6th క్వశ్చన్ మనం చూడబోతున్నాము. 6th క్వశ్చన్లో మనకి గ్రామర్ పార్ట్ ఉందన్నమాట. సో ఫస్ట్ బిట్లో మనకి పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6లోకి వెళ్ళి ఎనీ 4 మనం అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్లో. సో ఈ 6th బిట్ అనేది మనకి గ్రామర్ ఉంది. సో గ్రామర్లో మనకి ఏవి ఇస్తారు, ఏ వర్డ్స్ ఇస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. లైక్ ఇక్కడ మనకి కొన్ని సమాసాలు ఇచ్చినారు. సో ఈ సమాసాల నుంచి ఏది వస్తుంది అని మనం పర్టికులర్గా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో ఏది పడితే అది ఇవ్వచ్చు వర్డ్. సో మీరు కంపల్సరీగా అన్ని సమాసాల నేమ్స్ ఇంకా అందులో ఉన్న వర్డ్స్ ఎలా ఉన్నాయో మనం అన్నీ నేర్చుకోవాలన్నమాట. సో బెటర్ మనకి ఏవైతే కంపల్సరీగా వస్తాయని తెలిసిన బిట్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటే మ్యాక్సిమం అవి ఎగ్జాక్ట్గా వస్తాయి కాబట్టి అవి రాస్తే ఫుల్ మార్క్స్ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. సో ఈ బిట్స్లో మనకి ఏది వస్తుందో గ్యారంటీ లేదు కాబట్టి మనం ఏది నేర్చుకుని వెళ్ళినా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ ఏమన్నా అవ్వచ్చు. లేదు సాంస్క్రిట్ పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఈ సమాసాలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఈ పేజ్లో ఏవైతే సమాసాలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామ్లో అవే వస్తాయి అన్నమాట. ఏవైతే నేమ్స్ ఉన్నాయి సాంస్క్రిట్ సమాసాల వర్డ్స్వి, సో ఆ సమాసాల వర్డ్స్ నేమ్స్తో పాటు లోపల ఏవైతే వర్డ్స్ ఇచ్చినారో మనకి అవిట్లో నుంచే వస్తాయి. సో ఎవరైతే 6th క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇది మొత్తం సాంస్క్రిట్ అంటే గ్రామర్ రిలేటెడ్ అనమాట. సో కంపల్సరీగా మీరు మొత్తం పర్టికులర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇవి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకొని వర్డ్స్ని నేర్చుకోవడమే, ఇంకా వీటిని ఏం చేయలేము. లేదు ఒకవేళ సాంస్క్రిట్ పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే మీకు మిగిలిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మిగిలిన బిట్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో లేదు ఇది ఈ బిట్ రాయము అని అనుకుంటే ఆ బిట్స్ నేర్చుకోవచ్చు. సో ఇది మనకి 6th బిట్ సమాసాలు ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. నెక్స్ట్ బిట్ మనం 7th బిట్ ఏముందో చూద్దాం ఇప్పుడు. సో ఇది మనకి 7th బిట్. సో 7th బిట్ ఏముంది మనకి ఇక్కడ ప్రతిపదార్థాలు రాయాలన్నమాట. సో వాళ్ళు మనకి జస్ట్ ఎగ్జామ్లో ఏమి ఇస్తారు, ఒక శ్లోకం అనేది ఇస్తారు. దానికి మనం ఇంట్రడక్షన్ రాయాలి, పద విభాగం రాయాలి, ప్రతిపదార్థం రాయాలి, భావం రాయాలి. సో మీకు నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ నుంచి ఇచ్చినారు. బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ నుంచి మనకి ఈ ఏవైతే 7th క్వశ్చన్ ఉందో అది ఇచ్చినారనమాట. సో మనకి ఎగ్జామ్లో ఏమి ఇస్తారు, సో ఇదంతా ఇస్తారా అంటే లేదు, ఓన్లీ ఈ 2 లైన్స్ శ్లోకం ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఎగ్జామ్లో ఇస్తారు. సో ఆ 2 లైన్స్ శ్లోకంని మీరు గుర్తుపట్టి ఈ ఇంట్రడక్షన్ మాత్రం మీరు కంపల్సరీగా ఇదే రాయాలి. ఈ 7th క్వశ్చన్కి ఇదే ఇంట్రడక్షన్. సో ఏ క్వశ్చన్ వచ్చినా ఇంట్రడక్షన్ సేమ్. సో ఈ ఏదైతే వాళ్ళు మనకి ఇచ్చిన శ్లోకం ఉందో దాంట్లో మీరు ఏదైనా వర్డ్స్ హింట్ పెట్టుకోవాలి. సో హింట్ వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు భావం గుర్తొస్తుంది. సో ఆ భావం నుంచి ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి మీరు ఈచ్ వర్డ్కి మీరు స్ప్లిట్ చేస్తే మీకు అదే ఇక్కడ ఒక ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి శ్లోకం ఇచ్చినారు. సో ఇంట్రడక్షన్ ఏముందంటే దిస్ సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ బుద్ధస్య వైరాగ్యోదయ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది 3rd canto ఆఫ్ బుద్ధ చరితం కావ్యం రిటర్న్ బై అశ్వఘోష. సో ఇది ఎవరు రాసినారంటే అశ్వఘోష రాసిండంట అనే సేజ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంది మనకి పద విభాగ. సో పద విభాగం ఎలా చేయాలంటే ఇక్కడ ఏవైతే మనకు వర్డ్స్ ఉన్నాయో అవిటిని మనము సపరేట్ చేస్తూ కామర్స్ పెట్టుకుంటూ రాయాలి. సో లేదు మాకు ఎగ్జాక్ట్గా ఎలా విడదీయాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సాంస్క్రిట్లో ఎలా ఉన్నా అలా విడదీసినారు చూడండి ఈ వర్డ్ని. సో అలా చేయడానికి రావట్లేదు అంటే మీరు ఏం చేయండి, ఇక్కడ ఉన్న వర్డ్స్ని ఈచ్ వర్డ్కి కామ పెట్టి రాసేసేయండి. ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి సో ఇక్కడ ఉన్న వర్డ్స్కే మీరు ఏం చేయండి, ఇక్కడ రాసేటప్పుడు కామ పెట్టుకుంటూ రాసేయండి. నెక్స్ట్ ప్రతిపదార్థం రాసేటప్పుడు లేదు ఇన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాము అంటే మీకు భావం నేర్చుకుంటారు కాబట్టి ఆ భావంలో ఉన్న వర్డ్సే ఇక్కడ మనకి ఏదైతే ఈ శ్లోకంలో ఉందో విట్టుకుంటుంది. అలా ఒక 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో అలా 5 వర్డ్స్ని మీరు రాయండి. ఇప్పుడు మనం భావం ఏంటిదో చూద్దాము. ఫస్ట్ శ్లోకంకి భావము ఫైండింగ్ ద సిటీ యాజ్ డిలైటెడ్ యాజ్ ది హెవెన్ ఇట్ సెల్ఫ్ ద Suddhadivasa gods generated an old man in order to incite the prince to leave home. సో ఇక్కడ ఏమంటున్నారు, ఫైండింగ్ ద సిటీ యాజ్ డిలైటెడ్ యాజ్ హెవెన్. సో ఏదైతే ఆ ప్రదేశం ఉందో అది ఏదైతే స్వర్గం ఉందో స్వర్గం లాగా అది ఉందంట ప్రదేశం ఏదైతే ఉందో అది. సో వాళ్ళు ఏమంటున్నారు, గాడ్స్ అంట ద శుద్ధదివాస గాడ్స్ జనరేటెడ్ అండ్ ఓల్డ్ మ్యాన్, ఒక ఓల్డ్ మ్యాన్ని జనరేట్ చేసినారంట అంటే ఫామ్ చేసినారంట. దేనికోసము, ఆ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇల్లు విడిచిపెట్టి ఇవ్వడానికి. సో ఒక ఓల్డ్ మ్యాన్ని జనరేట్ చేసినారంట.
సో ఇది ఫస్ట్ దానిది భావం అనమాట. సో మీరేం చేయాలంటే ఇక్కడ ఏదైతే శ్లోకంలో ఉందో శ్లోకంలో ఏదైనా వర్డ్ని హింట్ పెట్టుకోవాలి. సో ఆ వర్డ్ కనుక మీకు క్వశ్చన్లో కనిపిస్తే ఎగ్జామ్లో ఈ భావం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇంట్రడక్షన్ అనేది అన్నిటికీ సేమ్ అది రాసేయాలి. తర్వాత పద విభాగం ఎట్లా చేస్తాము, ప్రతి ఒక్క వర్డ్కి కామ పెట్టి రాసేస్తాం. తర్వాత ఏం చేయండి, ఇక్కడ ఉన్న ఒక 5 వర్డ్స్ మీరు ఏవైతే నేర్చుకున్నారో వీటిని రాసేసి భావంలో ఉన్న వర్డ్స్ ఇక్కడ వస్తాయి కాబట్టి అవి రాసేయండి. రాసిన తర్వాత భావం అని రాసి భావం మాత్రం కరెక్ట్గా రాయాలి. ఎందుకంటే వాళ్ళు భావంకే మ్యాక్సిమం మార్క్స్ వేస్తారు. సో భావం అనేది కంపల్సరీగా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని రాయండి. సో అందుకే నేను మరీ చెప్తున్నా, శ్లోకంలో ఏదైనా ఒక వర్డ్ హింట్ పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. సో ఇప్పుడు సెకండ్ శ్లోకంకి భావం ఏముంది. Then the prince saw the figure of an old man having been overpowered with old age, which has distinctly separated from others. He kept on gazing at him for long and then addressed the charioteer. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సెకండ్ శ్లోకంలో భావం ఏంటిదంటే, ఒక ప్రిన్స్ అంటే ఏంటిది, ఎవరైతే కింగ్ ఉన్నాడో వాళ్ళ కొడుకు. సో అతనంట చారియట్ అంటే గుర్రంది ఒక సవారీ ఉంటుంది కదా, సో దానిలో వెళ్ళేటప్పుడు ఎవరైతే చారియటీర్ అంటే ఆ గుర్రం నడిపే వ్యక్తి ఉంటాడు కదా, సో అతను ఎవరైతే ఉన్నారో అతనికి చెప్తున్నాడంట ఒకసారి గుర్రంని ఆపండి అని చెప్పి చెప్తున్నాడంట. ఆపి వాళ్ళు ఏం చేస్తున్నారంట, అక్కడ ఒక పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడంట, అతన్ని చూస్తూనే ఉన్నాడంట. ప్రిన్స్ ఎవరైతే ఉండో అతను ఎందుకు చూస్తున్నాడు, ఎందుకంటే తను సామాన్య ప్రజల కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ కొంచెం వ్రింకిల్స్ వచ్చి వైట్ హెయిర్ వచ్చి బాడీ లూజ్ అయిపోయి అలా ఉంటారు కదా. సో ఆ ప్రిన్స్ ఎవరైతే ఉన్నాడో ఇన్ని రోజులు రాజ్యంలో ఉండేసరికి అతనికి తెలీదు ఆ ఓల్డ్ అయిపోయిన తర్వాత అలా అవుతారని చెప్పి. సో అతను అట్లా సడన్గా ఒక ఓల్డ్ పర్సన్ ఆయన ముందుకు వచ్చి కనిపించేసరికి ఏంటి ఇతను ఇంత డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి చూస్తూ ఎవరైతే వెహికల్ నడుపుతున్నాడో లైక్ ఆ గుర్రంది సవారీ నడుపుతున్నాడో అతనికి కూడా చెప్తున్నాడు అతను ఏంది అలా ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట అతనికి. నెక్స్ట్ థర్డ్ శ్లోకం ఏముందో మనకు చూద్దాం. ఓ చారియటీర్, what type of man has arrived? His hair are grey. He holds a stick in his hand. The eyes are covered with the eyebrows. The limbs are bent and loose. What type of deficiency is there in this man? Or is it by nature or perchance? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈ థర్డ్ శ్లోకంలో ఎవరైతే ప్రిన్స్ ఉన్నాడో అతను ఎవరైతే గుర్రం నడిపే వ్యక్తి ఉన్నాడో అతన్ని, ఆ పర్సన్ ఏంది అలా ఉన్నాడు, ఆ ఓల్డ్ మ్యాన్, అతని జుట్టు అంతా గ్రే కలర్ అంటే వైట్ కలర్ అయిపోయింది, చేతిలో కర్ర ఉంది, ఇంకా కళ్ళు మొత్తం ఏవైతే ఐస్ ఉన్నాయో అవి ఐబ్రోస్ అంటే కన్ను మీద హెయిర్ ఉంటుంది కదా దాంతో కవర్ అయిపోయి ఉంది, ఇంకా భుజాలు కూడా వంగిపోయినాయి, లైక్ ముసలి అయిపోయిన తర్వాత ఇట్లా బెండ్ అయిపోతారు కదా, సో అలా అయిపోయింది, ఈ పర్సన్కి ఏం లోపం ఉంది ఇలా అయిపోయినాడు అని చెప్పి అతను అడుగుతున్నాడు అనమాట. ఆ ప్రిన్స్ ఎవరైతే ఆ గుర్రం సవారీ నడుపుతున్నాడో చారియటీర్ అతన్ని అడుగుతున్నాడు ఈ థర్డ్ శ్లోకంలో. నెక్స్ట్ ఫోర్త్ శ్లోకం భావం ఏంటిది మనకి, when so addressed by the prince, the charioteer also revealed the secret situation concerning the man disregarding his own blemish. It was due to the fact that the gods has crippled his wisdom too. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఆ చారియటీర్ ఉన్నాడో అంటే ఎవరైతే గుర్రం నడిపే వ్యక్తి, ఆ ప్రిన్స్కి గుర్రం నడిపే వ్యక్తి ఉన్నాడు కదా డ్రైవర్ లెక్క, సో అతన్ని అడుగుతున్నాడు అడిగినాడు కదా, ఇప్పుడు అతను చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు, సో ఇప్పుడు అతను ఏజ్ అయిపోయింది, సో అందుకే అతను అలా అయిపోయినాడు, దేవుడు అతని దగ్గర నుంచి అతని విజ్డమ్ ఏదైతుందో దాన్ని లాగేసుకున్నాడు, సో అందుకే అతను ఇప్పుడు అలా అయిపోయినాడు అనమాట, తన బాడీ అంతా అలా అయిపోయింది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరు అలానే అయిపోతారు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు, ఎవరైతే ఆ చారియటీర్ ఉన్నాడో అతను ఆ ప్రిన్స్కి చెప్తున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ శ్లోకంలో భావం ఏముంది, ఓ ప్రిన్స్, ద ఓల్డ్ ఏజ్ ఈజ్ ద డెస్ట్రాయర్ ఆఫ్ బ్యూటీ, reduces strength, creates grief, is remover of delight and memory, and is the enemy of sense organs, that is old age by which he is broken down. సో ఆ చారియటీర్ ప్రిన్స్కి చెప్తున్నాడు, ఓ ప్రిన్స్, ఏదైతే ఓల్డ్ ఏజ్ ఉందో అది మన బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని అంతా డెస్ట్రాయ్ చేస్తుంది, అంటే నాశనం చేస్తుంది, ఇంకా మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని చాలా తక్కువ చేసేస్తుంది, ఇంకా మెమరీ పవర్ కూడా అసలు ఉండదన్నమాట, ఇంకా మన సెన్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవిటికి కూడా ఆ ఓల్డ్ ఏజ్ అనేది ఎనిమీ అయిపోతుందంట. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో అవన్నిటి నుంచి అతను ఫేస్ చేస్తున్నాడు, ఎందుకంటే అతను ఇప్పుడు ఓల్డ్ పర్సన్ అయిపోయిండు కాబట్టి అని చెప్పి ఆ చారియటర్ ప్రిన్స్కి చెప్తున్నాడు. ఎందులో, ఈ ఫిఫ్త్ శ్లోకంలో.
నెక్స్ట్ ఈ 6th శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. హీ ఆల్సో కన్జ్యూమ్డ్ మిల్క్ డ్యూరింగ్ ది ఇన్ఫాన్సీ, దెన్ హీ క్రాల్డ్ ఓవర్ ద ఎర్త్ డ్యూరింగ్ చైల్డ్హుడ్, ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ హీ బికేమ్ యూత్ఫుల్ అండ్ ఫైనల్లీ రీచ్ ద ఓల్డ్ ఏజ్. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఇతను కూడా అందరు మనుషుల్లాగానే చిన్న ఉన్నప్పుడు మిల్క్ తాగిండే, ఇంకా పాకుతూ మొత్తం అర్త్ మీద అంతా తిరిగినాడు. ఇంకా ఎప్పుడైతే యూత్ అంటే ఏంటిది, వయసులోకి వచ్చినప్పుడు అతని లైఫ్ని ఎంజాయ్ చేసినాడు. సో ఇప్పుడు అతని స్టేజ్ అయిపోయింది, ఇంకా అవన్నీ ఫైనల్ స్టేజ్ ఏంటిది, ఇంకా ఓల్డ్ ఏజ్. సో అది అతను రీచ్ అయినాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందులో ఈ 6th శ్లోకంలో. 6th శ్లోకం ఏదైతుందో దాని భావం ఇది. నెక్స్ట్ 7th శ్లోకం భావం ఏందో చూద్దాం. The words so spoken by the charioteer upset the prince. He again spoke to the charioteer, shall this deficiency attract me as well? The charioteer replied in the affirmative. సో ఏమంటున్నారు ఇక్కడ, ఎవరైతే ఆ గుర్రం సవారి నడిపే పర్సన్ ఉండో అతను ఆ ప్రిన్స్కి చెప్పినాడు కదా ఇవన్నీ, లైక్ ఓల్డ్ ఏజ్ అయిపోయినాక అట్లా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది బ్యూటీ, ఇంకా బ్రెయిన్, సెన్స్ ఆర్గన్స్ అవన్నీ ఏమంత చక్కగా పనిచేయవని చెప్పేసరికి ఆ ప్రిన్స్ ఇంకేం అడిగినాడంట, ఎవరైతే ఆ పర్సన్ ఉండో అతనికి డ్రైవర్కి, లైక్ ఇప్పుడు అంటే నాకు కూడా ఇలానే అయిపోతుంది నేను కూడా ఇప్పుడు నేను నా యూత్ఫుల్ ఏజ్లో ఉన్నా కదా, యూత్ ఏజ్లో. సో నేను కూడా ఓల్డ్ ఏజ్ అయినాక సేమ్ ఆ పర్సన్ లాగా అయిపోతున్నా, అది కూడా నన్ను ఎఫెక్ట్ అవుతుంది ఓల్డ్ ఏజ్ అనేది అని చెప్పి అడుగుతున్నాడంట. ఏ శ్లోకంలో, 7th శ్లోకం భావం ఇది. నెక్స్ట్ 8th శ్లోకం భావం ఏముంది, ఇన్ఎవిటబ్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ యూ టూ విల్ విట్నెస్ ద లెంత్ ఆఫ్ టైమ్, పీపుల్ ఆర్ అవేర్ దట్ ఓల్డ్ ఏజ్ డెస్ట్రాయ్స్ బ్యూటీ అండ్ స్టిల్ దే డిజైర్ ద సేమ్. సో ఆ ఎవరైతే గుర్రం సవారి నడిపే పర్సన్ ప్రిన్స్కి చెప్తున్నాడు, కంపల్సరీగా మీరు కూడా ఏజ్ అయిపోయేటప్పటికి మీరు కూడా ఆ పరిస్థితికి వస్తారు, అందరికీ ఆ పరిస్థితి రావాల్సిందే, మనుషులకు తెలుసు కూడా ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉన్న బ్యూటీ అనేది డెస్ట్రాయ్ అవుతుందని చెప్పి, అయినా కూడా వాళ్ళు ఇప్పుడు దానికోసమే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు, అది ఎప్పటికీ శాశ్వతం అని కాకపోయినా సరే వాళ్ళు దానికోసం ఎందుకు అంత ఫైట్ చేస్తారు, ఎందుకు అంత సెల్ఫిష్ ఉంటారో అర్థం కాదు అని చెప్పి ఎవరైతే గుర్రం సవారి నడుపుతున్నాడో అతను ప్రిన్స్కి చెప్తున్నాడు. నెక్స్ట్ 9th శ్లోకంలో ఏముంది, దెన్ హీ ద గ్రేట్ షుడ్ వన్ who had his mind purified by the impressions of former good actions, who possessed a store of merits accumulated in innumerable epochs, felt upset in his lofty soul at the mention of the old age, like a bull shaking on hearing the sound of the థండర్బోల్ట్ నియర్ బై. సో ఇవన్నీ విన్నాక ఎవరైతే ప్రిన్స్ ఉండో అతనికి జ్ఞానోదయం అయిందనమాట. సో ఏంటి, ఒకవేళ నేను కూడా ఇన్ని రోజుల నుంచి ఏదైతే రాజ్యం ఉందో కింగ్డమ్లో అక్కడే ఏం తెలుసుకోకుండా లోకజ్ఞానం లేకుండా అలానే ఉండిపోయి ఉంటే నేను ఓల్డ్ అయిపోయి జీవితంలో ఏం సాధించలేకుండా చనిపోతుండే కదా అని చెప్పి ఇట్లా జ్ఞానోదయం అయిందంట అతనికి సడన్గా. సో అట్లా జ్ఞానోదయం అయ్యి అన్నీ ఆలోచిస్తుండంట, లైక్ ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇట్లా నా బ్యూటీ కూడా పోతుంది, సో ఎందుకు నేను బ్యూటీ పిచ్చోన్లాగా ఇంట్లో ఉండి అంత మా నాన్న సంపాదించి పెట్టినంత దాని మీద బతకాలి అది అని చెప్పి అన్నీ థింక్ చేస్తుండంట. ఎలా జ్ఞానోదయం అయిందంటే, ఒక బుల్ ఏదైతే ఎద్దు ఉంటుందో అది మనకి ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా వర్షం వచ్చినప్పుడు, అప్పుడు ఒక బుల్ ఎలా రియాక్ట్ అవుతుంది అలా ఆ పర్సన్కి కూడా ప్రిన్స్కి ఏమైందంట, జ్ఞానోదయం అనేది అయిందంట. సో మీరు ఈ 9th భావం వరకు నేర్చుకుంటే సరిపోతుంది. బట్ నేను సేఫ్టీకి అన్ని భావాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఏది ఇస్తారో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఫస్ట్ 9 నేర్చుకుంటే సరిపోతుంది, అందుకెళ్ళి 2 కంపల్సరీగా వస్తాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను నెక్స్ట్ భావాలు కూడా చెప్తాను, ఒకసారి చూడండి సరిపోతుంది, వెళ్ళినాక అటెంప్ట్ చేయడానికి ఉంటుంది ఒకవేళ మీకు రానిది వచ్చినా సరే.